వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే ఈ వాక్యం కొరకు మనుషులు ప్రాణం పెట్టారు. అది 16వ శతాబ్దం అనుకుంటా. జర్మనీ దేశంలో కేథలిక్ సామ్రాజ్యం విస్తరిస్తున్న దినాలు. ఇలా పెద్ద చర్చెస్ ఉంటాయి కేథలిక్ చర్చెస్లో. అలాంటి దాంట్లో మార్టిన్ లూథర్ అనే ఒక కేథలిక్ ఉండేవాడు. ఇలాగ రాత్రి సర్వీస్ ఏర్పాటు చేసినారు. మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ మాత్రం ఆ చర్చిలో ఉండిపోయాడు ఎవరికి తెలియకుండా. నేను మార్టిన్ లూథర్ చరిత్ర చదివినప్పుడు ఎప్పుడు అనుకునేవాడిని, మార్టిన్ లూథర్ అందరూ వెళ్ళిపోయినా కూడా ఒక్కడే ఎలాగ ఉండగలిగాడు, ఎవరు ఆయన గుర్తుపట్టలేదా అని. వాళ్ళ కేథలిక్ చర్చెస్ చూస్తే మనకు చాలా అబ్బరం వేస్తుంది. అలాంటి చర్చెస్ సాధారణంగా మనం చూడలేమేమో, కట్టడం చాలా కష్టం అనుకుంటా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెద్ద ఎత్తైన చర్చ్ వాటికన్ సిటీ రోమ్లో ఉంది. అదే సెయింట్ పీటర్స్ చర్చ్. రెండవ అతిపెద్ద చర్చ్ సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఫ్లారెన్స్ ఇటలీలో ఉంది. ఆ రెండు చూసే అవకాశం దేవుడు ఒకసారి నాకు అనుగ్రహించినాడు. సరే, గైడ్ ఉదయకాలం అక్కడికి తీసుకెళ్ళాడు. నేను అన్నాను, ఈరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఏం చేయాలంటే, గైడ్ చెప్పాడు ఉదయం నుండి సాయంకాలం దాకా చర్చి చూడాలి సార్ అన్నాడు. నేనన్నా, ఉదయం నుండి సాయంకాలం దాకా చర్చి చూసేది ఏముందంటే, సరే మీరు వెళదాం రండి సార్, చూడండి, మీకు చూసేది చూడండి, ఆ తర్వాత మీరు వేరే పని ఏదైనా ఉంటే వెళ్ళిపోండి అన్న. సరే వెళ్ళాము. ఉదయం నుండి సాయంకాలం దాకా కలే తిరిగా. ఒక్కసారి ఇలాగ మెడెత్తి పైకి చూస్తే మన మెడే పడిపోతుంది కానీ పైన శిఖరం మనకు కనిపించదు. ఒకవేళ బెల్లు కొట్టాలంటే తాడు, మీరు సాధారణ మిషన్ చేసి చూస్తుంటారు కదా, బెల్లు కొట్టడానికి వాడే తాళ్ళు ఉంటాయి. ఆ తాడు ఒకళ్ళు పట్టుకొని కొడితే అది కొట్టదు. ఒక 5-6 మంది, కనీసం 6 డజన్ మంది పట్టుకొని తాళ్ళు లాగితే డన్ 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 అని కొడుతుంది. తలుపులు ఒకళ్ళు వేస్తే తలుపులు పడు, ఆ తలుపులు కూడా కనీసం 6 డజన్ మంది పట్టుకొని వేస్తే ఒక తలుపు పడుతుంది. అలాగే ఏం చేయాలన్నా భారీగా కనిపిస్తుంది. వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపులతో మానవుడు భౌతికమైన దేవాలయాన్ని భూమి మీద కట్టితే పరలోక రాజ్యం సంగతి ఏంటి? ఉదయం నుండి సాయంకాలం చూసినాం, ఇంకేం చూడలేదు. అప్పటికే దాదాపు లైట్లన్నీ మూసేసినారు. సరే ఇంకెళదాం సార్ అని గైడ్ అన్నాడు. నేను అన్నాను, ఇంకేం చూడలేదు కదండి అంటే, మీరు అన్నారు కదా సార్ ఉదయం వెళ్తే ఉదయం నుండి సాయంకాలం నాకు చిచ్చు చూసేదేనా అని అన్నారే, మరి ఇప్పుడే ఏం చూడలేదు అన్నాడే అన్న. ఉదయం నుండి నేను సాయంకాలం దాకా చూసింది ఏంటా అంటే చెప్పుల స్టాండ్. అంత దుర్భేద్యమైంది. అప్పుడు నాకు అర్థమైంది, ఆహా, ఇలాంటి చర్చెస్లో ఎంతమంది అయినా ఎవరికి తెలియకుండా ఉండడం సాధ్యమే. అలా మార్టిన్ లూథర్ ఉన్నారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఒక ఆక్సబ్లేట్ తీసుకొని వచ్చినాడు. ఇలాంటి టేబుల్ మీద బైబిల్ ఉంచి ఈ బైబిల్ని 4 స్తంభాలకు 4 గొలుసులతో కట్టి బంధించినారు, ఎవరు తీసుకుండా. మార్టిన్ లూథర్ గారు ఆ రాత్రిపూట అక్కడికి వచ్చినాడు. క్యాండిల్ కొరవతి తీసుకున్నాడు. 4 ఆ చైన్లు కోసేసినాడు. బైబిల్ తీసుకున్నాడు. మోకాళ్ళ మీద చదవడం ఆరంభించినాడు. రోమ 1:17 దగ్గరికి వచ్చినాడు. నీతిమంతుడి విశ్వాసం మూలమున జీవించిన వాక్యం ఆయన పట్టేసింది. ఆ రాత్రంతా వాక్యం చదివాడు. ఆ తర్వాత దేవుని యొక్క సంగతులు రాసినాడు. థీసిస్ ఆఫ్ మార్టిన్ లూథర్ అని 101 పాయింట్లు రాశాడు. ఆయన చేత్తో ఆ పాయింట్లని పేపర్లో రాశారు. ఆ దినాల్లో ప్రింటింగ్ మిషన్ లేదు. అవన్నీ రాసిన తర్వాత తిరిగి ఆ చర్చి తలుపులు పెద్దగా ఉంటే ఆ పెద్ద తలుపులకు అతికిచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఈ సంగతి దావానంలో కేథలిక్ ప్రపంచంలో వ్యాపించింది. ఎలాగైనా సరే మార్టిన్ లూథర్ని చంపేయాలని పూనుకున్నారు. పాప క్షమాపణ యేసుప్రభు ఇస్తాడు, పోపులు ఇయ్యరని మార్టిన్ లూథర్ యొక్క బలమైన విశ్వాసం అదే ప్రకటించడం, అదే బోధించడం ఆరంభించినాడు. జర్మనీ దేశమంతా లూథర్ ప్రాణం కొరకు కలయి తిరిగారు. లూథర్ ప్రాణం ఇస్తే డబ్బులని ప్రకటించినారు. ఒక టెర్రరిస్ట్ తల మీద డబ్బులు ఉంచినట్లు ప్రభుత్వాలు. అయినా దేవుడు లూథర్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. ఇంకొన్నిసార్లు భద్రపరచడానికి వీలు లేకుండా ఉంటే ఒక నన్స్ అంటే పెళ్లి కానీ వాళ్ళ కేథలిక్స్లో ఉంటే వాళ్ళ నన్స్ అంటారు. వాళ్ళది ఒక పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలలో కొంతమంది లూథర్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వారు ఆ లూథర్ని అక్కడ భద్రపరిచినారు. నన్స్ పాఠశాలలో మగ పురుగు కాలు పెడితే కాల్చి చంపడం ఆనవాయితీ. అలాంటి స్థలంలో కూడా దాదాపు తను 3 నెలలు భద్రపరిచినారు ఎవరికి తెలియకుండా. తర్వాత ఇంక వాళ్ళు భద్రపరచడానికి వీలు కాలేదు. అందుకే ఒక రోజు పాల వ్యాన్ నన్స్ హాస్టల్లోనికి వచ్చింది. వచ్చిన తర్వాత పాలన్నీ వేసి పాల వ్యాన్ వ్యక్తి ఎక్కడో ఉంటే ఈ నన్స్ కొంతమంది మార్టిన్ లూథర్ని ప్రేమించే వాళ్ళు ఏం చేశారంటే, మార్టిన్ లూథర్ని ఆ పాల వ్యాన్ ఉంటుంది కదా, దాని ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంకులోనికి లూథర్ని పంపించి ట్యాంక్ తలుపులేసి ట్యాంకు మధ్యలో అక్కడక్కడ చిన్న రంధ్రాలు చేశారు గాలి ఆడటానికి. ఉదయం అయింది. ఆ పాల వ్యాన్ డ్రైవర్ వచ్చినాడు. పాల వ్యాన్ తీసుకెళ్ళాడు. వెళ్ళి పాల డిపోలో బయట పెట్టాడు. తెలియదు లోపల ఎవరున్నారా అని. పాల వ్యాన్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మార్టిన్ లూథర్ ఒక సాయంకాలం అయిపోయిన తర్వాత ఎవరు లేనప్పుడు పాల వ్యాన్లో నుండి దిగి అక్కడి నుండి పలాయనం చిత్తగించినాడు. ప్రాణాలు చేతిలో పట్టుకుని జర్మనీ దేశమంతా కౌజు పిట్ట వలె మిన్నలు వలె తరంబడ్డాడు ఈ వాక్యం కొరకు. తెలుసా, ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఆయనతో వెళ్ళి రాత్రి గడపడం ఆరంభించినాడు. రోజులు ఇలాగ జరిగిపోతూ ఉంటే ఆ స్నేహితుడు ఆయన ఇద్దరు భయపడుతూ ఉన్నారు. ఓ రోజు
మార్టిన్ లూథర్ చాలా అలసిపోయి నిద్రపోయాడు. ఆయన స్నేహితునికి నిద్ర పట్టలేదు. ఆ దినాన ఆ స్నేహితునికి ఒక కళ వచ్చింది. ఉదయం లేచినాడు, మార్టిన్ లూథర్ స్నేహితుని అడిగాడు, బాగా రాత్రి నిద్ర పట్టిందా? పట్టలేదు. ఎందుకని ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ? ఆ కళ మార్టిన్ లూథర్కి ఆ స్నేహితుడు చెప్పడం ఆరంభించినాడు. ఆ స్నేహితుడు ఎవరంటే గుటెన్బర్గ్, ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన వ్యక్తి. ప్రింటింగ్ మిషన్ ఎలాగుంటుంది ఎలాగ చేయాలి అన్ని తయారు చేశాడు. అలాగ తయారు చేసిన తర్వాత ఆ వచ్చిన కళ ప్రకారం ప్రింటింగ్ మిషన్ డిజైన్ చేసినారు. అప్పుడు యోహాన్ సువార్త మొట్టమొదట ముద్రించడం ఆరంభించినారు. అలాగా ప్రింటింగ్ మిషన్ ద్వారా యోహాన్ సువార్త ముద్రించి జర్మనీ భాషలు పబ్లిష్ చేస్తూ ఉంటే పోపులకు ఆ సంగతి తెలిసింది. ఎలాగైనా సరే వారిద్దరిని చంపాలని కూడగట్టుకున్నారు. అప్పుడు వారు చంపడానికి దొరకకపోతే ఆ ప్రింటింగ్ మిషన్ని కాల్చివేశారు. తిరిగి గుటెన్బర్గ్ ధైర్యపడలేదు, ఇంకొక ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసినాడు. తిరిగి కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే మార్టిన్ లూథర్ తన స్నేహితుడైన గుటెన్బర్గ్తో అన్నాడు, మన ఇద్దరం ఒకే దగ్గర ఉండకూడదు. ఎందుకని? చనిపోతే ఇద్దరు చనిపోయామనుకో, అప్పుడు వాక్యం ఏమవుతుంది? నువ్వైనా బ్రతకాలా, నేనైనా బ్రతకాలా, నువ్వైనా ఇక్కడ ఉండాలి, నేనైనా ఇక్కడ ఉండాలి, ఎవరు ఇక్కడ ఉండాలో కోరుకో. అప్పుడు గుటెన్బర్గ్ అన్నాడు, నేను ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ పెట్టాను కనుక ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్ ముద్రించడానికి సహాయకరంగా నేనే ఇక్కడ ఉంటే మంచిది, నువ్వే ఇక్కడ నుండి తప్పించుకుని పారిపో. అలాగ దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. దాదాపు 19వ శతాబ్దంలో భారతదేశంలోని కూడా పంజాబ్ రాష్ట్రంలో భగత్ గారిని ఒక వ్యక్తి జన్మించడం ద్వారా ఆయన రక్షణాశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్వారా వాక్యము మన మధ్యలోనికి వచ్చింది. ఆయన రాకమునుపు భారతదేశంలో కూడా వాక్యం అంటే లేదు. కుటుంబానికి ఒకే బైబిల్ ఉండేది. నేను కూడా చేసే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మేము 7 మంది ఇంట్లో, మా నాన్న అమ్మ, మేము 5 మంది, 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి, 7 మంది ఉంటే మాకు ఒకే ఒక బైబిల్. అప్పుడు బైబిల్ 10 రూపాయలు. 7 మంది బైబిల్ చదువుతానికి ఒకే బైబిల్ ఎలాగ వీలవుద్ది? ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు, మిగతా వాళ్ళంతా ఇంక ఇదే మంచిదిలే అని బైబిల్ చదవడం మానేసేవాళ్ళం. అంటే అంతకుముందు దినాల్లో ఇంకెంత కష్టం ఉందో. బైబిల్ సొసైటీలో దాదాపు 1000 బైబిళ్ళు అలాగే మూలిగిపోతుంటే, చెదలు పెట్టిపోతుంటే అవి డిస్పోజ్ చేయలేక వాళ్ళకి ఏం తోచక ఒకసారి కొంతమంది మిషనరీల దగ్గరికి వచ్చినారంటే, ఇలాగ మిషన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగారంటే, మా దగ్గర 1000 బైబిల్స్ ఇలాగే స్టాక్ మిగిలిపోయినా ఏం చేయమంటారు? వాళ్ళు అన్నారంటే, మా దగ్గర కూడా ఇలాగ మిగిలిపోయినా తీసుకునే వాళ్ళు లేరు, ఎలాగైనా సరే ఈ బైబిల్ మీద డిస్పోజ్ చేయండి. చేయలేకపోతున్నాం, చెదలు పట్టిపోతున్నా, ఏదో ఒక పరిష్కారం చెప్పాడంటే వాళ్ళు అన్నారంట, ఏం చెప్పాలో తెలియక పంజాబ్ రాష్ట్రంలో నుండి ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన పేరు భగత్ సింగ్. ఆయా స్థలాల్లో ఆయన మీటింగ్ పెడుతున్నాడు. బహుశా ఆయన వెళ్ళి కలవండి, ఆయన మీకేమైనా సహాయం చేస్తాడేమో. వీళ్ళు వెళ్ళారు, భగత్ సింగ్ గారు కలిసినారు. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు, బహుశా గుంటూరులో అనుకుంటా. ఆయన వెళ్ళి కలిశారు. కలిసి ఇలాగ మా దగ్గర 1000 బైబిళ్ళు ఉన్నాయి, ఈ 1000 బైబిళ్ళు ఎలాగైపోతాయో మీరేమైనా సహాయం చేస్తారేమో అని మేము వచ్చినామన్నాడు. భగత్ సింగ్ గారు అన్నారు, అది మొట్టమొదటి కాన్వొకేషన్ అనుకుంటా గుంటూరులో. ఇలా కాన్వొకేషన్ మేము పెట్టబోతున్నాం, మొదటి రోజు వచ్చి మీరు బయట బుక్ స్టాల్ ఒకటి ఓపెన్ చేయండి అని చెప్పారు. భగత్ సింగ్ గారు అన్నారంటే, హౌ మెనీ బైబిల్స్ డూ యూ హ్యావ్? ఎన్ని ఉన్నాయన్నాడంటే, 1000 ఉన్నాయే. 1000 అన్నాడంట. వాళ్ళు అనుకున్నారు 1000 అమ్ముడు పోలేక ఆపుసోపలు పడుతుంటే ఈయనేంటి 1000 అని దీర్ఘం తీస్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. వెళ్ళారు. మొదటి రోజు వచ్చి వాక్యం బయట బుక్ స్టాల్ పెట్టారు, 1000 పెట్టారు. ఆ తర్వాత భగత్ సింగ్ గారు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పేదంతా అయిపోయిన తర్వాత ప్రజలు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఒక హాట్ కేక్స్ వల్ల బైబిల్స్ని అంతా కొనడం, బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొనేసారు. క్షణాల్లో అయిపోయిన తర్వాత బైబిల్ సొసైటీ వాళ్ళ ముఖం ఎక్కడ దాచుకోవాలో వాళ్ళకి తెలియలేదు. అందుకని మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక విజన్ వచ్చింది, ఇప్పుడు మనం వెళ్ళి భగత్ సింగ్ గారిని కలుస్తామా వద్దా? కొంతమంది ఏం కలిసి థ్యాంక్స్ చెప్తామని, కొంతమంది ఏ ముఖం పెట్టుకుని పోయి కలుస్తామో, ఆయన కలిసినామంటే ఏమైనా మాట్లాడడానికి ఏం జవాబు చెప్తామని అనుకున్నారు. ఇలాగ మాటల సందర్భంలో ఏం చేయాలో తోచక సరే ఎలాగైనా కలిసి వెళదామని మీటింగ్ అయిపోయిన తర్వాత భగత్ సింగ్ గారిని వెళ్ళి కలిశారు. ఆయన అన్నాడు, ఇంకెన్ని బైబిల్ మిగిలాయి అన్నాడు. ఆల్ ఆర్ ఎగ్జాస్టెడ్ బ్రదర్, అన్నీ అయిపోయినాయి అన్నాడు. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్? మిగతా దినాల కాన్వొకేషన్ సంగతి ఏంటి అన్నాడు. వాళ్ళకి చాలా సిగ్గేసింది. అప్పుడు భగత్ సింగ్ గారిని కూడా వాళ్ళ గవర్నింగ్ బాడీ సొసైటీలోనికి ఆహ్వానించి బైబిల్ సొసైటీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా ఆయన చేయడానికి వారు ఇష్టపడ్డారు. అది మొదలుకొని భగత్ సింగ్ గారు బైబిల్ సొసైటీ కొరకు లేదా బైబిల్ వ్యాప్తి కొరకు పనిచేయడం ఆరంభించాడన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. బైబిల్ సొసైటీ వారు ఈ మధ్యలోనే 100వ వార్షికోత్సవాన్ని గుంటూరులో ఏసీ కాలేజీలో జరిపించారు అనుకుంటా. దేవుని వాక్యం మన మధ్యలోనికి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బైబిళ్ళు? ఒక్కొక్క దగ్గర పెద్ద సైజు, చిన్న సైజు, కింగ్ జేమ్స్ వర్షన్, టారీ, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్, ఎన్ని వర్షన్స్, ఇంగ్లీషు, తెలుగు, ర్యాకుల నిండా బైబిల్ ఉన్నాయి, హృదయంలో లేకపోయినా. అంతేనా?
దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. అందుకే భక్త్ సింగ్ గారు వాక్యం అంటే చాలా ఇష్టం కనుక ఏ సమయంలోనైనా, చనిపోయే సమయంలోనైనా వాక్యం, ఇది ఎక్కడ దాదాపు లేదు. ఆయన శవం దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పేవాడు. అందరితో ఆకుండా శవాన్ని భూస్థాపనకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాక్యం చెప్పేవాడు. ఏమి ఇంక వాక్యం చెప్పి వదిలేస్తే మేలుగా, ఈయనకెందుకు ఇంత చాదేశమని వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా అనుకుంటే ఇంకా వదలకుండా ఏం చేసేవాడు అంటే ఇంకా ఆల్టర్ కాల్ ఇచ్చేవాడు. ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటే చేయండి. అది మనకి కొంచెం ఛాందస్యం అనిపించింది, కానీ ఆ దైవజనుడికి ఏంటంటే వాక్యం పనిచేస్తుంది. కనీసం మీ చనిపోయిన శవం ద్వారా అయినా కొంతమంది రక్షణార్థమైన వెలుగులోనికి వస్తారని. అందుకే ఇప్పుడు కూడా మనం బర్త్డే అయినా, థ్యాంక్స్ మీటింగ్ అయినా, పెళ్ళి అయినా, చనిపోయేదైనా వాక్యం చెప్తూనే ఉంటాం. అందుకే మనం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. వీళ్ళు అన్నిట్లో వాక్యం చెప్పి సావగొడతారు. నాయన పెళ్ళిలే, పేరెంట్లే, సావలే, ఏంలే, వాళ్ళ దగ్గర కొద్ది వద్దు, బెరాక్ వాళ్ళ దగ్గరికి వద్దు, అక్కడికి వెళ్తాం తేలిక గంటలో ఏం చేస్తాం. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. అందుకే వాక్యం ఎక్కడ చూసినా రాయడం ఆరంభించినారు. మన మందిరాలకు ఆరంభంలో రాసేవాళ్ళు, వాక్యం రాసిన బ్యాగ్ తగిలించుకుని పోయేవాళ్ళు. ఎక్కడైనా వాక్యాలు రాసినారు, వాక్యం తగిలించుకుని పోయినారు, వాక్యాలు అందించినారంటే ఓహో మీరు ఎబ్రోన్ ఫెలోషిప్పా, మీరు భక్త్ సింగ్ గారి ఫెలోషిప్పా అనుకునేవాళ్ళు. రోజులు గడిచే కొద్ది ఇప్పుడు అందరు రాస్తున్నారు. సిఎస్ఐ కేథలిక్స్ కూడా వాళ్ళ స్కూల్స్కి ఇంతకుముందు వాళ్ళన్నిటికీ ఎలాగుండేదంటే సినిమా పోస్టర్స్ చెడ్డ అన్నీ మాతకిచ్చిండే వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, కేథలిక్ స్కూల్స్ కానీ, కేథలిక్ చర్చెస్ కానీ, సిఎస్ఐ కానీ, మెథడిస్ట్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, లేమన్ ఎవరైనా చూసుకుంటే అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాక్యాలు పూర్తిగా రాసేస్తున్నారు. ప్రభుకి స్తోత్రంలో ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా దేవుడు తన వాక్యాన్ని వెల్లడి చేయడానికి ఇష్టపడినాడు. ఈ వాక్యం కొరకు తన ప్రాణాన్ని దారబోయటానికి ఇష్టపడ్డాడు. భక్త్ సింగ్ గారు నాన్న వచ్చి డాడ్ నీకు ఆస్తి కావాలా, సంపద కావాలా, బంగారం కావాలా, డబ్బు కావాలా, ఏం కావాలో కోరిక ఒకవైపు ఈ సామాన్యమైన 66 పుస్తకాలు కలిగిన బైబిల్ చేత పట్టుకు ఏది తన జీవితాన్ని మార్చివేసిందో, ఏది తన జీవితాన్ని కట్టిందో, కన్న తండ్రిని కాదనుకున్నాడు, కాలు దాకా వచ్చిన ఆస్తిని కాదనుకున్నాడు, బంగారమును వెండిని తన నిలువెత్తున తూచే దాన్ని కాదనుకున్నాడు. ఒకళ్ళు పరిచయమైన వాళ్ళు చెప్పారు, భక్త్ సింగ్ గారు బర్త్డే జరిపినప్పుడు, 4వ బర్త్డేనా 5వ బర్త్డేనా జరిపినప్పుడు ఆయన ఒకవైపు త్రాసులో పెట్టి ఇంకోవైపు ఆయనకు తులబార వేశారంట, బంగారం, బెల్లం కాదు. తన బరువుకు సమానమైన బంగారం కూడా తన ఇంట్లో ఉంది. దానిని, ఆస్తిని, తల్లిదండ్రులను సమస్తం వదులుకొని 26 పుస్తకాలు కానీ బైబిల్ని చేతపట్టుకొని బాంబే నగరంలో న్యూస్ పేపర్లు వేసుకుని ప్లాట్ఫామ్ మీద పడుకొని బోరింగ్ నీళ్లు తాగి వాక్యం యొక్క ప్రకటిస్తూ ఈ రక్షణార్థమైన వెలుగు ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చింది, హైదరాబాద్లోనికి వచ్చింది, హెబ్రోన్కి వచ్చింది, అక్కడి నుండి దావానంలో వ్యాపించింది, చీకట్లో ఉన్న మన దగ్గరికి కూడా వచ్చింది. ఇది నన్ను వాక్యం మనకి ఇచ్చే సవాల్ ఇదే. నీకు ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, సమస్తము నీ చేతిలో ఉంది ఒకవైపు. ఇంకోవైపు ఈ సామాన్యమైన వాక్యం నీ దగ్గర ఉంది. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావు? ఏది నీ ప్రథమ భాగ్యము, ఏది నీ ధన్యత? మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. ఆయన చనిపోయినప్పుడు మనకు పరిచర్య చేస్తున్నాడు. ఆయన ద్వారా ప్రపంచంలో దాదాపు 20,000 సంఘాలు దేవుడు స్థాపించడానికి వీలు కల్పించినాడు. 4 మాంద్యం కలిగిన వ్యక్తి, సామాన్యమైన విధానంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఒక మానవుని అంత అమోఘంగా వాడుకోగలడని మన కళ్ళెదుట మన తరములో ఒక నిలువెత్తటి నిర్వచనం. ఈ రాత్రి మంచి భావించి దేవుని వాక్యము నిత్యము నిలిచి వెలతారా నా ప్రేమను చెబుతా.